వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. జూన్ లేదా జూలై నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పాలిట్ బ్యూరో సమావేశానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ మీడియాతో కొద్దిసేపు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రలోనూ 80% పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ చేస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ ఉన్నారన్నారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవస్థలో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. మరింత డిఎస్సి అప్డేట్స్ మరియు సబ్జెక్ట్స్ కంటెంట్స్ బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.